Today our question is obtain an expression for the work done by an ideal gas during isothermal change. ఈ క్వశ్చన్ వచ్చి మనకి థర్మోడైనమిక్స్ అనే లెసన్లో అనమాట. సో ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం వర్క్ డన్ బై అన్ ఐడియల్ గ్యాస్ వల్ల జరిగిన పని అది కూడా ఇక్కడ ఐసోథర్మల్ చేంజ్లో ఎంత వర్క్ జరిగింది అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఐసోథర్మల్ ఐసో అంటే కాన్స్టెంట్, థర్మల్ అంటే టెంపరేచర్, అంటే అర్థం ఏంటి? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్. ఇక్కడ కాన్స్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడ మనం ఒక సిలిండరు అలాగే పిస్టన్ తీసుకున్నాం అనమాట. ఇది సిలిండర్, ఇది పిస్టన్ అనమాట. ఇది లోపల ఉన్నది ఒక ఫ్రిక్షన్లెస్ పిస్టన్ అనమాట. దీని లోపల 1 గ్రామ్ మోల్ ఆఫ్ గ్యాస్ అని తీసుకున్నప్పుడు ఇనీషియల్గా చూస్తే దీని యొక్క పొజిషన్ అయితే ఇదనమాట. అంటే వాల్యూమ్ ఎంత ఉందంటే V1 ఉందన్నమాట. V1 ఉన్న తర్వాత దీన్ని ఈ పిస్టన్ని హీట్ చేయగానే ఏమైంది? వాల్యూమ్ ఇంక్రీజెస్ టు V2. అయితే ఇక్కడ కాన్స్టెంట్ టెంపరేచర్ అని ఎందుకు చెప్పానంటే దిస్ ఈజ్ ఏ మెటల్ సిలిండర్. ఇది కూడా మెటల్ సిలిండర్ అనమాట. కాబట్టి ఏంటంటే ఇది ఎక్సెస్ హీట్ ఉందనుకోండి అట్మాస్ఫియర్కి ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇది. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ మెయింటైన్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకి ఏమైంది? పిస్టను ఈ హైట్ నుంచి ఈ హైట్కి మూవ్ అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఎంత వర్క్ డన్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా మనకి వర్క్ డన్ అంటే. ఇక్కడ చూద్దాం. కన్సిడర్ 1 గ్రామ్ మోల్ ఆఫ్ an ideal gas which expands from V1 to V2 isothermally at constant temperature. State the gas changes volume at pressure P1 V1 to P2 V2. సో ఇప్పుడు ఏమైంది? ఇక్కడ టోటల్ వర్క్ డన్ డ్యూరింగ్ ఎ స్మాల్ చేంజ్ ఇన్ వాల్యూమ్ అండ్ ప్రెషర్ P ఈజ్ dW ఈజ్ ఈక్వల్ టు PdV. ఇక్కడ ఏమంటున్నారు? ఇంత చేంజ్ వచ్చింది ఇక్కడ అంటే ఇంచుమించుగా V అనే వాల్యూమ్ ఉండేది ఇది, ఇప్పుడు ఇది dV అనే వాల్యూమ్కి వెళ్ళిందనమాట. వెళితే ఇప్పుడు మనం ఏం చేయాలి? టోటల్ వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ వర్క్ డన్ W అనమాట. సో కాబట్టి దీనికి ఇంటిగ్రేషన్ చేయండి. dW ఇంటిగ్రల్ ఆఫ్ dW ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ PdV. ఇక్కడ లోయర్ లిమిట్ ఏమో V1, అప్పర్ లిమిట్ ఏమో V2. దిస్ ఈజ్ V1, దిస్ ఈజ్ V2. ఇక్కడ చూడండి, ఇందాక V1 ఉంది, ఇప్పుడు V2 అయింది. V1 నుంచి V2కి ఇంక్రీజ్ అయింది, సేమ్ పిస్టన్ అనమాట. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ P అనే ప్రెషర్ ఉంది కదా, ఇక్కడ మనకి ఏం పెరిగింది? వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది, ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉంది. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? అకార్డింగ్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈజ్ ఈక్వల్ టు RT. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈజ్ ఈక్వల్ టు RT. దీని నుంచి P అంతా చూద్దాం. P ఈజ్ ఈక్వల్ టు RT బై V. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. పుట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. సెకండ్ ఈక్వేషన్ తీసుకొచ్చి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి. ఏమవుతుంది? ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ లిమిట్స్ V1 to V2 dW is equal to ఇంటిగ్రల్ ఆఫ్ V1 to V2 Pకి బదులుగా RT బై V ఇంటూ dV. ఇట్లా వచ్చింది dV. దెన్ ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ dW ఎంత అవుతుందంటే W, అంటే ఇంటిగ్రల్ డిఫరెన్షియేషన్ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ R అంటే ఏంటంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, T అంటే టెంపరేచర్. ఆల్రెడీ మనం అనుకున్నాం కదా ఐసోథర్మల్లో కాన్స్టెంట్ టెంపరేచర్ అలాగే గ్యాస్ కాన్స్టెంట్ ఉంది ఇక్కడ. సో కాబట్టి RT
ఇంటిగ్రల్ ఆఫ్ v1 v2 1 by v into dv RT ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 by v అంటే ఏమవుతుందంటే log ఆఫ్ v, then within the limits v1 v2 that is equal to RT ఇంటూ log ఆఫ్ ఈ బౌండరీస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి v2 మైనస్ log ఆఫ్ v1. సో w is equal to RT ఇంటూ log ఆఫ్ v2 v1 కామన్ తీసామనుకోండి v2 బై v1, ఎందుకంటే log ఆఫ్ a మైనస్ log ఆఫ్ b అని ఉందనుకోండి, దీనికి లాగ్ కనుక కామన్ తీస్తారనుకోండి log ఆఫ్ a బై b ఇట్లా తీసుకోవాలి లాగర్థమ్స్లో అనమాట. ఇక్కడ ఏంటంటే బేస్ మనం ఏం తీసుకుంటున్నాం అంటే ఈ తీసుకుంటున్నాం అనమాట, బేస్ ఈ. సో ద వర్క్ డన్ బై ది గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు RT ఇంటూ లాగ్ ఆఫ్ v2 బై v1 అనమాట. దీనికి ఒక చిన్న డయాగ్రామ్ తీసుకుంటే మనం గ్రాఫ్ కనుక తీసుకుంటే v వాల్యూమ్ ఈ డైరెక్షన్లో, అలాగే ప్రెషర్ ఈ డైరెక్షన్లో తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే గ్యాస్లో వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే ప్రెషర్ డిక్రీజ్ అవుతుందన్నమాట. సో దీని యొక్క స్లోప్ ఇట్లా వస్తుందన్నమాట. దిస్ ఈజ్ లైక్ దిస్ ఈజ్ ద స్లోప్. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ప్రెషర్ ఏమో అప్వర్డ్ డైరెక్షను, ఇదేమో వై యాక్సిస్, వాల్యూమ్ ఏమో ఎక్స్ యాక్సిస్లో ఉందన్నమాట. సో ఇది దీనికి సంబంధించిన గ్రాఫ్ అనమాట. దీన్ని ఇంకా ఫర్దర్గా కూడా సాల్వ్ చేయొచ్చు. అంటే ఇక్కడ బేస్ ఈ ఉంది కదా మనకి ఆన్సరు, ఈ బేస్ ఈని మనం బేస్ 10 చేయాలనుకోండి. బేస్ 10 చేయాలంటే w ఈజ్ ఈక్వల్ టు 2.3026 ఇంటూ RT ఇంటూ లాగ్ ఆఫ్ v2 బై v1 ఆఫ్ బేస్ 10. అంటే ఈ బేస్ 10 ఎందుకు చేయాలి అంటే కనుక ఏదైనా ప్రాబ్లం సాల్వింగ్లో ఉన్నప్పుడు మాత్రం మనం ఈ బేస్ 10లోకి మార్చాలి. మామూలుగా ఈక్వేషన్ అంటే క్వశ్చన్లో ఆన్సర్ అయితే కనుక ఇంతవరకు సరిపోతుందన్నమాట. సో ఇది ఐసోథర్మల్ చేంజ్, ద వర్క్ డన్ బై ది గ్యాస్ డ్యూరింగ్ isothermal change. Okay, thank you.